ప్రజా సేవకుడు, ప్రజల మనిషి, ప్రజా జీవితం, విద్యావంతుడు, సక్సెస్ మంత్ర, డైనామిక్ లీడర్ మన శ్రీ పోనుగొంటి శ్రీనివాసరావు గారు. నిరంతర శ్రమికుడు, నిరుపేదల సేవకుడు, నిస్వార్థ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా వెలుగు, పిఎస్ఆర్, ముద్దుగా బాపు అని పిలుచుకుంటారు. గత 15 సంవత్సరాల నుండి ఎలాంటి పదవిలో లేకున్నా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ తన సొంత డబ్బులతో ప్రజలకు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న మన పోనుగొంటి శ్రీనివాసరావు గారి ప్రత్యేక కథనం మన జేను ఛానల్లో. ఉద్యమాల పురిటిగడ్డ జేత్రయాత్ర సాగిన మన జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామంలో దయాగుణం మంచికి మారుపేరైన జయలక్ష్మమ్మ హనుమంతరావు గార్ల పుణ్య దంపతులకు 4వ సంతానమైన శ్రీ పోనుగొంటి శ్రీనివాసరావు గారు జన్మించారు. వారిది రైతు కుటుంబం అయినందున చిన్ననాటి నుండి వ్యవసాయం, పల్లెటూరి వాతావరణం అంటే ఇష్టం, జంతు ప్రేమికుడు కూడా. ఇప్పుడు వారి విద్యా అభ్యాసం తెలుసుకుందాం. కరీంనగర్, హైదరాబాదులో ఉన్నత విద్యను పూర్తి చేసుకొని మంచిర్యాలలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో వ్యాపార రంగం మొదలుపెట్టి సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండగా అనుకోకుండా వారికి రాజకీయాల వైపు ఆశయాలు పెరిగాయి. అప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైంది. రాజకీయాల్లోకి అడుగులు వేసి ప్రజలకు సేవ చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తర్వాత 2014 ఎలక్షన్లో వెలకటూరు మండలం వారి గ్రామమైన పాతగూడూరులో ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై వెలకటూరు మండలం ఎంపీపీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. వారి పదవి కాలంలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అనునిత్యం ప్రజల కోసం ప్రజా సేవ చేస్తూ ప్రజల గుండెల్లో దేవుడై నిలిచారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపదొచ్చినా నేనున్నానంటూ పేదవారికి అండగా నిలబడతారు. వారు సహాయం చేయని ఊరంటూ లేదు. ఏ ఊరికి వెళ్ళినా పేదల దేవుడంటూ వేడుకుంటారు. అతను సాధించిన విజయాలు అతను 100 ఏళ్లు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. పిఎస్ఆర్, ముద్దుగా బాపు అని పిలుచుకుంటారు. బాపు వస్తున్నాడని తెలిస్తే చాలు ఒక్క పిలుపుతోటే అభిమానులందరూ తండోపతండాలుగా తరలి వస్తారు. వారికి స్వాగతం తెలుపుతారు. గ్రామాన ఉన్న సమస్యలను వారితో చెప్పుకుంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని వారి దృష్టికి వస్తే చాలు నేనున్నానంటూ ఆర్థికంగా సహాయం చేసిపోతారు. పల్లెటూరులో పుట్టి పెరిగాడు కాబట్టి పచ్చని ప్రకృతి వాతావరణాన్ని ఇష్టపడతారు. వ్యవసాయ క్షేత్రంలో సేద తీరుతారు. జంతు ప్రేమికుడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మినీ జూ పార్క్ ఏర్పాటు చేసుకున్నారు. పొద్దంతా ప్రజాసేవ బిజినెస్ తో బిజీగా ఉండి టెన్షన్ నుండి పక్షుల మధ్య రిలీఫ్ పొందుతున్నారు. మా ఎండపల్లి మండలానికి మీలాంటి నాయకుడు దొరకడం మా ప్రజలందరి అదృష్టం. మీరు ప్రజల గుండెల్లో దేవుడయ్యారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచారు. ప్రతి గ్రామాన బడిలో గుడిలో మూలస్తంభంగా నిలిచారు. వికలాంగులకు నిచ్చెనలా నిలబడ్డారు. విద్యార్థుల విజయానికి జయహో సక్సెస్ మంత్ర అనే కార్యక్రమంతో సక్సెస్ అయ్యారు. యువకుల ఎదుగుదలను ప్రోత్సహించారు.
నమ్ముకున్న నాయకులను రాజకీయాల్లో నిలబెట్టారు. అందరి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. మీరే మా పిఎస్ఆర్, ముద్దుగా బాపు అని పిలుచుకునే స్థానం సంపాదించారు. మీరు మాకు ఎప్పటికీ ఉండాలి, నిలబడాలి, విజయం సాధించాలి. ఉన్నతమైన గౌరవ హోదాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేను ఛానల్ చెర్లపల్లి చూస్తూనే ఉండండి.